ఏలేశ్వరం పట్టణంలో దేవుని పరిశుద్ధ మందిరంలో పాస్టర్ ఎలజా ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ఎలజా ప్రభువైన యేసుక్రీస్తు సమాధి నుంచి లేచిన రోజున ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్స్ జరుపుకున్న మహోన్నత పండుగని ఆయన సంఘ సభ్యులకు వ్యాఖ్యోపదేశం చేశారు. అనంతరం దేవుని పరిశుద్ధ మందిరంలో సంఘ సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా సమాధి నుండి తిరిగి లేచిన మాట కానీ తిరిగి లేచినట్లు కానీ ఎక్కడ మనము వినలేదు. కానీ మనము వింటున్నది ఒకటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథములో మాత్రమే మనం యేసయ్య తిరిగి లేచాడని నమ్ముతూ విశ్వాసంతో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క చనిపోయిన యేసయ్య దేహానికి విలువైన సుగంధ ద్రవ్యాలు పుయ్యాలనే ఉద్దేశంతో యూదుల సాంప్రదాయ ప్రకారంగా వారి సమాధి కొండల్లో ఉంటుంది. అక్కడంతా కొండ ప్రాంతం కనుక రాయి తొలిచి ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని అందులో భద్రపరిచి, వీళ్ళకి డబ్బున్న వాళ్ళు ఎప్పుడు డబ్బున్నప్పుడు వాళ్ళు ఆ సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళి ఆ యొక్క చనిపోయిన వ్యక్తి యొక్క దేహం పాడైపోకుండా కాపాడుకుంటారు, డబ్బున్న వాళ్ళు మాత్రమే. అటువంటిది ఈ స్త్రీలందరూ కూడా వాళ్ళు కూడా వెళ్ళి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి అయితే మనం మట్టితో పూడుస్తాం, కానీ వాళ్ళు దేహాన్ని లోపల పెట్టిన తర్వాత దానికి సరిపడే రాయి మరలా అడ్డుగా పెడతారు, మళ్ళీ ఎవరు కదల్చడానికి వీలు లేకుండా. అలాగా యేసయ్య సమాధి కూడా పెద్ద రాయి ఉంటే అనుకుంటున్నారంట, ఈ రాయి ఎలాగా తొలగించబడుతుంది, మనం ఎలాగ పుయ్యాలనుకుంటే వెళ్ళేటప్పటికి పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆ రాయి పొర్లించి ఆ రాయి మీద కూర్చుందంట. అప్పుడు వీళ్ళందరూ కూడా చాలా సంతోషం అయిపోయింది. మన సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వచ్చాం, కానీ దేవుడు మనకి గొప్ప కార్యం చేశారని ఆనందించారు. కానీ తీరా చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే యేసయ్య దేహం అక్కడ కనబడలేదు. దేవునికి స్తోత్రం. వెంటనే వాళ్ళు చాలా భయపడిపోయారు, ఇదేంటి దేహం కనబడట్లేదంటే అక్కడ కూర్చున్న దూత ఒక మంచి మాట చెప్తుంది, ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచాడు, మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళిపోతాడు, అక్కడ మీరు ఆయనను చూస్తారు. కనుక ఈ తిరిగి లేచిన సందర్భమే ఈ ఈస్టర్ పునరుద్ధాన దినము. ఇది ప్రపంచమంతా కూడా చాలా అద్భుతంగా జరిగించుకునే పండుగ. ఎందుకంటే అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి, కానీ యేసయ్య యొక్క సమాధి ఒకటి మాత్రమే నేటికి తెరవబడి ఉంది. దేవునికి స్తోత్రం.